అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సాయంకాలం ఇప్పుడే జస్ట్ అసర్ నమాజ్ చేసుకున్న తర్వాత డాబా ఎక్కాను. ఇంకా మగ్రిబ్ వరకు అయితే బాగా ఉంటుంది వాతావరణం. చాలా పక్షులు ఒక పక్కన తిరుగుతూ ఉంటాయి. మంచి చల్లటి గాలి, పచ్చని చెట్లు, పక్కన చూస్తే ఇంకా అపార్ట్మెంట్లు వాతావరణము. ఇక్కడ చూస్తే ఈ పిల్లలు ఆడుతూ ఉంటారు. చాలా చక్కగా ఉంటుంది అనమాట. ఈ 10-15 నిమిషాలు ఇలా కూర్చుంటే ఇంకా అందుకనేసి ఒక 4-5 రోజుల నుండి ఇదిగో టమాటో ముక్కలు కూడా ఇక్కడ పెట్టుకున్నాను నేను పచ్చడి కోసం అనేసి. ఆరబెట్టిందికి వస్తాను, సాయంత్రం తీనికి వచ్చేసి ఈరోజైతే ఎల్లుల్లిపాయలు అయితే ఒలిసేద్దాము తొక్క, అంటే దీన్ని పొట్టు తీసేద్దాం అనేసి ఎక్కాను. ఇంకా చిన్న పిల్లలు ఉన్నాయి నా దగ్గర, ఒక 3 ఉన్నాయి అనమాట. వాటికి కూడా కొద్దిగా వాకింగ్ చేయించినట్టుగా ఉంటుంది అనేసి వాటికి కూడా తీసుకొని వచ్చేసి డాబా మీద ఇలాగ వదిలేస్తే అవి ఆడుతూ ఉంటాయి. అక్కడ బుట్ట ఉంది చూడండి, ఎర్రటి బుట్ట. అక్కడ మాత్రం చిన్న క్యాట్స్ ఉన్నాయి అనమాట, 3 ఉన్నాయి. కదా అక్కడ మూలకు ఒకటి ఉంది చూడండి, బాగా ఆడుతుంది, కనిపిస్తుందో లేదో. ఇటు పక్క 2 ఉన్నాయి, చక్కగా ఆడుతాయండి అవి. వాటికి బాగా కాలక్షేపం ఉంటుంది, నాకు కూడా చాలా చక్కగా ఉంటుంది అనేసి ఎక్కాను. ఎందుకంటే నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మా పిల్లలు అంటే ఒంటరిగా ఫీల్ అవ్వకుండా ఇలా డాబా మీద వదిలినా కానీ సరే చక్కగా ఆడుకోవాలనేసి నేను ఆ రకంగా అయితే రోజు వాక్ చేయిస్తున్నాను సాయంత్రం వాళ్ళకు. చూడండి వాటికి బాగుంటుంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఒక్కరు ఉన్న ఫీలింగ్ లేకుండా ఇలా డాబా మీద కూర్చున్నాం అనుకోండి, చాలామంది డాబాలపైన ఈ టైంలో అయితే ఇంకా వాక్ చేస్తూ ఉంటారు. అలాగా చాలా చక్కగా ఉంటుంది. మీ వీడియో మీకు నచ్చినట్టుగా డెఫినెట్గా మీ వరకు వచ్చిందంటే మీరు ఒక్క లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేస్తే యూట్యూబ్ అతను ఇంకా కొద్దిగా ముందు పుష్ చేస్తాడనమాట. థ్యాంక్ యూ సో మచ్. అల్లాహ్ హఫీజ్.